హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2025 అసలు ఐసెట్ వాళ్ళు ర్యాంక్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, ఫైనల్ ర్యాంక్ ఎలా ఇస్తారు, ఫుల్ క్లారిటీగా అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఓకేనా, ఈ డౌట్ ఉన్న వాళ్ళు అందరి దాకా ఈ వీడియో వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటి అంటే, ఏం లేదు, మీరు నాకు ఒక ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరైతే చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఆ వీడియో అనేది వాళ్ళ వరకు అయితే వెళ్తుంది. అలాగే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది, నాకు కూడా ఒక పుషప్ లాగా ఉంటుంది. మీకు ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు, మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మంది కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే అడ్డా అన్నమాట. మీరు కమెంట్ చేయండి, ఎమ్మటనే మీకు రిప్లై అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే మన వీడియో లోపలికి వెళ్ళిపోదాము. ఓకేనా, ఇప్పుడైతే ఏంటి అంటే, అసలు ఐసెట్ వాళ్ళు ర్యాంక్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, ఫైనల్ ర్యాంక్ ఎలా వస్తుంది, నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను మీకు. ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టే మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఓకేనా, ఫస్ట్ థింగ్, నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే ఆ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారు, ఓకేనా, ఎంతమంది అప్లై చేశారు ఫస్ట్ అది. ఆ తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అది. ఓకేనా, అటెండ్ అయిన వాళ్ళల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓకేనా, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని ఆ పాయింట్ ఒకటి. అలాగే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన దాంట్లో 2 రోజులు కండక్ట్ చేస్తారు. 2 రోజులు కండక్ట్ చేసిన 2 షిఫ్ట్స్ ఉంటాయి. అంటే మొత్తం 2 షిఫ్ట్స్, ఫస్ట్ డే ఒకటి, సెకండ్ డే ఒకటి, 2 షిఫ్ట్స్, మొత్తం 2 డేస్ కండక్ట్ చేశారు కాబట్టి ఆ 2 డేస్ కూడా తీసుకుంటారు. ఆ 2 డేస్లో పేపర్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ డే వాళ్ళకి ఎలా ఉంది, సెకండ్ డే వాళ్ళకి ఎలా ఉంది, ఇవన్నీ పాయింట్స్ అనేది వాళ్ళు చూస్తారు. ఇవన్నీ పాయింట్స్, ఏమేం పాయింట్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అటెంప్ట్ చేశారు ఎగ్జామ్, అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు. ఓకేనా, క్వాలిఫై అయిన తర్వాత ఆ 2 షిఫ్ట్స్లో పేపర్ అనేది ఎలా ఉంది, ఫస్ట్ షిఫ్ట్కి టఫ్గా ఉందా, సెకండ్ షిఫ్ట్కి టఫ్గా ఉందా, అసలు 2 ఈజీగా ఉన్నాయా లేదా 2 టఫ్గా ఉన్నాయా అని చెప్పి ఈ పాయింట్స్ అన్నీ చూస్తారు. ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకైతే ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమందికి ఒక 10 మందికి ఒకటే మార్క్స్ అనేది వస్తాయి. ఇవి కూడా చూస్తారు. కొంతమందికి ఒక 10 మందికి 90 మార్కులు, అందరికీ 90 మార్కులు వస్తాయి. సో ఇది కూడా చూస్తారు. ఇలా ఎంతమందికి వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది. ఇవన్నీ పట్టుకుంటారు. ఇవన్నీ గ్రాప్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు ఫైనల్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీరు చాలామంది కూడా గూగుల్లో చూసి నాకు నా మార్క్స్ ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిందా, అంటే నాకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ రాదా, లేదంటే నాకు ఇంత పెద్ద ర్యాంక్ అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ర్యాంక్ అనేది వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈవెన్ నేను కూడా ర్యాంక్ అనేది చెప్పలేను. ఎందుకు అంటే, సో ఒక్క ఇయర్ అనేది, ఇప్పుడు సపోజ్ 2024లో ఒక 30,000+ మెంబర్స్ ఐసెట్కి అప్లై చేయొచ్చు. దాంట్లో కొంతమంది ఐసెట్ రాసి ఉండొచ్చు. ఈ ఇయర్ అనేది ఎంతమంది రాశారు అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా, ఈ ఇయర్ అనేది ఇయర్కి మనకి అప్లై చేసే వాళ్ళు మారుతారు, అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన వాళ్ళు మారుతారు. ఎవ్రీ ఇయర్ అనేది మనకి ర్యాంక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ నీకు 170 మార్కులకి నీకు 10వ ర్యాంక్ వస్తే ఇయర్ అప్లై చేసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన దాన్ని బట్టి మీకు ర్యాంక్ వస్తుంది. అంతేగాని లాస్ట్ ఇయర్ ఆ ర్యాంక్ వచ్చింది, ఆ ముందు ఇయర్ ఆ ర్యాంక్ వచ్చింది అంటే నాకు ఇప్పుడు 170 వచ్చినాయి కదా, సో లాస్ట్ ఇయర్ 170కి నాకు ఒక 10th ర్యాంక్ వచ్చింది, ఇయర్ కూడా అలాగే వస్తుంది అనుకోవడం మీ భ్రమ. ఎందుకంటే అలా రాదు. ఎందుకంటే ఇయర్కి మనకి అప్లై చేసే వాళ్ళు మారుతారు, క్వాలిఫై అయ్యే వాళ్ళు మారుతారు. 30,000 మందిలో
30,000 మందిలో అప్లై చేస్తే 25,000 మంది వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. ఆ 25,000 మందిలో అందరూ క్వాలిఫై అవ్వాలని రూల్ లేదు. కొంతమందే క్వాలిఫై అవుతారు. ఆ క్వాలిఫై అయిన దాన్ని బట్టి వాళ్ళు మనకి ర్యాంక్ అనేది ఇస్తారు. ఇయర్కి మనకి ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఓకేనా, మీరు లాస్ట్ ఇయర్ కావాలంటే చూసుకోండి, కానీ అది ఒక అవగాహనకి మాత్రమే పెట్టుకోండి, అది ఒక ఐడియా కోసం మాత్రమే పెట్టుకోండి. కానీ మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్స్ బట్టి ఇయర్ కూడా వస్తాయి అని కూడా మీ భ్రమ. ఎందుకంటే అన్నీ చేంజ్ అవుతూ వస్తాయి. అప్లై చేసే వాళ్ళు చేంజ్ అవుతారు, అందరూ కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళు చేంజ్ అవుతారు, అన్నీ కూడా చేంజ్ అవ్వడం అయితే వస్తుంది. ఓకేనా, మీరు గూగుల్లో చూసి నాకు 50,000కి నాకు 50 మార్కులకి నాకు 60,000 ర్యాంక్ అయితే వచ్చిందని మీరు అనుకోకండి. ఎందుకంటే అన్నీ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో మీకు 50,000 రావచ్చు, సమ్ టైమ్స్ అది చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, 50 మార్క్స్కి మనకి 50,000 ర్యాంక్ 60,000 ర్యాంక్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. అలా ఏముండదు. మనకి ర్యాంక్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని, పాయింట్స్ అన్నీ చూసుకొని నార్మలైజేషన్ చేసి మీకు ర్యాంక్ అనేది ఇస్తారు. ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్కి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పేపర్ టఫ్నెస్ చూస్తారు. సో పేపర్ ఎలా వచ్చింది ఏంటి, సో ఎంతమందికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. సో అలాగా ఇప్పుడు 10 మందికి 90 మార్కులు వస్తే వాళ్ళందరికీ ఒక ఈక్వల్ ర్యాంక్ ఇవ్వరు కదా. సో అవి కూడా మొత్తం టాలీ చేసుకొని వాళ్ళైతే చూడడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి మీకైతే మార్క్స్ అనేది ఇస్తారు. సో మీరు ఎక్కడెక్కడో యూట్యూబ్ ఛానల్స్లో చూసి మాకు ఇదే ర్యాంక్ ఏమో వాళ్ళు పెట్టారు కదా, ఇలాగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చింది అని చెప్పి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం ఎవ్వరం కూడా చెప్పలేమండి. చెప్తున్నాను, ఈవెన్ నేనైనా, మీరు నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, నేనైనా చెప్పలేను. ఎందుకంటే అది అనాలిసిస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇయర్కి ర్యాంక్ అనేది చేంజ్ అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ 170 వాడికి 20వ ర్యాంకు 10వ ర్యాంక్ వచ్చిందని చెప్పి ఇప్పుడు 170 వచ్చినోడికి కూడా నేను అదే ర్యాంక్ చెప్తే ఎలా కరెక్ట్ అవుతుంది? లాస్ట్ ఇయర్ 170 వచ్చినోడికి 10th ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ 170 మార్క్స్ వచ్చినోడికి కూడా నేను 10th ర్యాంకే వస్తుందని చెప్పి ఎలా చెప్పగలను? చెప్పలేను. ఎందుకంటే ఇయర్కి రాసే వాళ్ళు మారుతారు, క్వాలిఫై అయ్యే వాళ్ళు మారుతారు, ఎవ్రీథింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో దయచేసి చెప్తున్నాను, మీరు గూగుల్లో చూసిన మార్క్సే ఫైనల్ అనుకోకండి. లేదంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఇలాగే కట్ ఆఫ్ వస్తుందేమో అని చెప్పి మీరు చూసి ఎవరు కూడా బాధపడకండి. సో నేను వేరే యూట్యూబర్స్ని నేను తప్పని అయితే చెప్పను. కాకపోతే ఎవరు కూడా, వాళ్ళైనా నేనైనా ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ర్యాంక్ అనేది ఎవ్వరం కూడా చెప్పలేము, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సరేనా, నా ఛానల్లో నేను ఇలాగే చెప్తాను, జెన్యూన్ కంటెంటే చెప్తాను. ఎందుకంటే నేను ఒక గూగుల్లో చూసి మీకు ఇలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంటుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే నేను ఆల్రెడీ MBA చేశాను, 2 years నుంచి వీడియోస్ చేస్తున్నాను. ప్లస్ నాకు MBA చేశాను కాబట్టి నాకు ఒక అవగాహన ఉంటుంది ర్యాంక్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీకు జెన్యూన్గా చెప్తున్నాను. ఓకేనా, కావాలంటే నాగార్జున యూనివర్సిటీలో నేను MBA కంప్లీట్ చేశాను, మీకు ప్రూఫ్ కావాలంటే అక్కడ చూడండి, ప్రాబ్లం లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను 2 years MBA కంప్లీట్ చేసుకున్నాను జూన్కి. ఓకేనా, జూన్కి 2024కి నేను కంప్లీట్ చేసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, మీరు ఎవ్వరు కూడా గూగుల్లో మార్క్స్ చూసి ఎవరు కూడా బాధపడకండి. లేదా వేరే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని చెప్పి చాలామంది పెడుతూ ఉంటారు. అవి చూసి మీరైతే బాధపడకండి. కావాలంటే అవి మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, ఒక ఐడియాలజీ కోసం మాత్రమే పెట్టుకోండి. కానీ అలాగే కట్ ఆఫ్ వస్తుందని మాత్రం నేను చెప్పను. ఓకేనా, ఆల్రెడీ నేను గూగుల్లో వచ్చినవి నిజమా కాదా అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను, ఆ లింక్ కూడా పెడతాను, అది కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ఓకేనా, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, పక్కన బెల్ ఐకాన్ గట్టిగా బాదేయండి. ఐసెట్కి సంబంధించిన ఏ వీడియోస్ అన్నీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాయి. అసలు కంటెంట్ చూస్తే మీకు మైండ్ పోవాల్సిందే. తమ్నెయిల్ చూసి మీరు అనుకుంటారు ఏముండదు అనుకుంటారు. తమ్నెయిల్ క్రియేట్ చేసే అంత టైం నాకు లేదు, అందుకే ఎలాగోలా క్రియేట్ చేసి పెట్టేస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్గా ఉంటుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, ఈ కంటెంట్ అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.